ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లీగల్ అడ్వైజర్గా హైకోర్టు న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాతళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికవడం శుభపరిణామని భారతీయ కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు గరగా శ్రీ విజయభాస్కరరావు పెదబాబు పేర్కొన్నారు. స్థానిక గైగలపాడు విడిదిల్లు గెస్ట్ హౌస్లో సన్మాన కార్యక్రమం జరిగింది. జర్నలిస్ట్ బిందాన సురేష్ సభాధ్యక్షతన భారతీయ కాపు సేవ కార్యవర్గ సభ్యులతో దుస్సాలువతో ఇరువురిని పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భారతీయ కాపు సేన అధ్యక్షులు పెదబాబు ఆదేశాల మేరకు పాతాళ శ్రీనివాసన్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది బాధ్యతలు అప్పగించారు. పెదబాబు మాట్లాడుతూ ఈ ఇరువురు భారతీయ కాపు సేన సంఘానికి మరింత సేవలు అందించి అణగారిన కాపు జాతి ఉద్ధరణకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అధ్యక్షులు పెదబాబును కాకినాడ సిటీ అధ్యక్షులు పిడకాశేషు, పబ్బినేడి అజయ్, పుల్లా మురళి ఆధ్వర్యంలో సీనియర్ జనసేన నాయకులు, కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబల సత్యనారాయణ కార్యవర్గం సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాతాళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక కార్మిక నాయకుడిగా వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనతో పనిచేస్తానని, నాకు ఇంతటి పదవి ఇచ్చిన సలాది గరగా వారికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సలాది నాగబాబు, సలాది యూత్ మణికంఠ, కార్మిక నాయకులు మాధవరపు భద్రారావు తదితరులు పాల్గొన్నారు. కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కి రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నా సోదరుడు ఏకగ్రీవంగా ఎన్నికై ఈ రోజున సన్మాన సభకు ఇచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా వారిని ఉదయం నాకు వచ్చిన ఆలోచన, మన కాపు బిడ్డ ఎంతో శ్రమతో ఒక యూనియన్ని నడుపుతున్నాడు. సో ఇతనికి ఆ పదవే కాకుండా ఇంకొక పదవి కూడా అలంకరిస్తే దానికి అందంగా ఉంటుందని, తమ్ముడు నువ్వు నా పక్కన ఉండాలి, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భారతీయ కాపు సేన ప్రధాన కార్యదర్శిగా అయితే నీకు సూటబుల్ అని చెప్పి చెప్పడంతో, అన్న నేను ఎప్పుడు నీవంటే నీకు దండుగా నేను ఎప్పుడూ ఉంటానని చెప్పి నీ పక్కన నన్ను పెట్టుకో అని చెప్పి నాకు మాటిచ్చి ఈరోజు సాయంత్రం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చెప్పిన వెంటనే తమ్ముడు నువ్వు చెప్పావు కదా, ఇంకా అది ఐఎస్ఐ బ్రాండ్ కంటే ఎక్కువ అని చెప్పి ఒప్పుకొని మా స్టేట్ అధ్యక్షుల వారు ఒప్పుకొని నాకు ఇలా చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.